హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా అన్న ఆఫీస్లో ఫ్యామిలీ డే అనమాట. సో వెళ్తున్నాము, రెడీ అవ్వాలి. ఇంకా ఏం ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వలేదు. సో హెయిర్ అయితే సెట్ చేయించుకున్నా, చాలా మంచిగా వచ్చింది కర్ల్స్ అన్నీ. అప్పుడే మా రూమ్ అంతా మెస్సీ అయిపోయింది. సో నేను అంతా చూపియాను. మేమైతే ఇక్కడ ఫినిక్స్ మాల్ దగ్గర రూమ్ బుక్ చేసుకున్నాము, హోటల్. బాల్కనీ వ్యూ అడిగింటే మాకు సిటీ వ్యూ ఇవ్వలేదు. ఇదైతే దొరికింది. ఇది కూడా మంచిగానే ఉంది. ఇక్కడ మెట్రో లైన్ అనమాట ఇది. సో ఇప్పుడు రెడీ అయ్యేసి మనం స్టార్ట్ అవ్వాలి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే అన్న వర్క్ స్పేస్ చూడబోతున్నాం కదా. లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యామన్నమాట. అప్పుడు మేము ట్రిప్లో ఉన్నాము, సో అప్పుడు రాలేకపోయాం. ఇది సెకండ్ ఇయర్. అన్న శాంసంగ్లో వర్క్ చేస్తాడు. సో ఇది సెకండ్ ఇయర్, సెకండ్ ఫ్యామిలీ డే. ఐ మీన్ అన్న జాయిన్ అయ్యాక ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం మిస్ అయ్యామనేసి ఇది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాం. సో లెట్స్ మీట్ దేర్. రెడీ అయ్యేసి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. మనదే ఎప్పుడు లేట్ కదా. సో ఈరోజు మాత్రం అట్లా లేట్ అవ్వకుండా చూసుకుంటా. బాయ్. ఆల్ సెట్ టు గో. ఫైనలీ మా అన్న సిట్టింగ్ ప్లేస్ అనమాట. మా అన్న వర్క్ చేసే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది మా అన్న టేబుల్ అంట. అన్నీ ఇలా సెట్ చేసుకున్నాడు, బొమ్మలన్నీ పెట్టుకొని. కార్స్ అవన్నీ మా అన్నకి ఇంట్రెస్ట్ కదా ముందు నుంచే. సో అవన్నీ సెట్ చేసుకున్నాడు అనమాట. నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీనే, కానీ మా అన్న వర్క్ ప్లేస్కి వెళ్ళి చూడడం అంటే ఒక హ్యాపీనెస్, ఒక ఎగ్జైట్మెంట్ అన్ని మిక్స్ జ్యూస్లో కలిపి ఉండే ఫీలింగ్ ఉండిండే. చాలా మంచిగా అనిపించింది. నేను కాదు, మా పేరెంట్స్ని కూడా పిలుచుకొని రావడం, వాళ్ళకు అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆఫీస్ అంతా చూపించడం మా అన్నకి ఇంకొక ప్రౌడ్ మూమెంట్ కదా. మెయిన్ గా మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ జోన్ చూసేయండి. కేరీ హౌస్ పెట్టారనమాట. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళాము, మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ లో వీడియో పైన ఫోకస్ చేసి అక్కడ చూడలేదన్నమాట. సైడ్ నుంచి వచ్చి భయపెట్టాడు, ఫుల్ భయపడ్డాను. మళ్ళా మామూలే, అసలు ఏం అనిపించలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా అక్కడ మనుషులే అనేసి. అందుకే అది ఒక ఫ్లోర్ లో ఉంటే ఇంకొక ఫ్లోర్ అంతా ఇలా డెకరేట్ చేశారనమాట. ఆర్టిఫిషియల్ ట్రీస్ పెట్టి ఫొటోస్ అలా మంచిగా దిగొచ్చని. ఇంకొక ఫ్లోర్ లో లైవ్ బ్యాండ్ లాగా పెట్టారు. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క యాక్టివిటీ చాలానే పెట్టారనమాట. మెయిన్ గా కిడ్స్ కి ఎక్కువ గేమ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ వస్తే. అసలు ఇంత మందిని మెయింటైన్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. బాగా ఉన్నాయి తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకు ఓపిక ఉండాలి అంతే. ఎందుకంటే లిఫ్ట్ దగ్గర ఫుల్ రష్ అనమాట. లిఫ్ట్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఇంకా లైన్ లో నిలబడాలి ఫోటో షూట్స్ కి కానీ దానికి. అవి కొన్ని స్కిప్ చేసాం మేము. ఇవన్నీ తిరిగి కిందికి వచ్చే లోపల ఈవినింగ్ 5 అయిపోయింది. అప్పుడు ఫుడ్ తింటున్నాం అనమాట. చెప్పలేదు కదా, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు మా అన్న ఈవెంట్ కి. సో ఫుడ్ అయితే చాలా వెరైటీస్ అనమాట. ఎక్కడ తగ్గకుండా అసలు క్వాంటిటీ కూడా అలాగే పెట్టారనమాట. ఈవినింగ్ 5-6 అవుతున్నా ఇంకా ఫుడ్ ఐటమ్స్ అలాగే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మెయింటెనెన్స్ కే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఫుడ్ ఎలా ఉంది అని కాదు. మళ్ళీ వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్, అలాగా పెళ్లిలో ఉన్నట్టే ఉందన్నమాట నిజం చెప్పాలంటే. పిజ్జా, బర్గర్, వాట్ నాట్ అన్నీ పెట్టారు. ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళని స్కేరీ హౌస్కి పిలుచుకెళ్ళాను. వాళ్ళు చాలా భయపడుతున్నారు అనమాట, కానీ ఫోర్స్ చేసి అలాగే పిలుచుకొని వెళ్ళా.
ఇంకొక ఫ్లోర్ లో వచ్చి చూస్తే డీజే పెట్టారు. సో ఎవరికి వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డీజే వస్తే మనం ఆగను కూడా ఆగము. మా ఫ్రెండ్ ఫోర్స్ చేసి మరి కొంతసేపు ఎగిరాము. ఓకే, డన్ ఫర్ ద డే. ఈవినింగ్ 8 అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే రిటర్న్ అయిపోయారు. మేము ఇంకా మాకి చాలా దగ్గర అనమాట. మేము హోటల్ రూమ్ బుక్ చేసుకుంది. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం. మంచి ఎక్స్పీరియన్స్, హ్యాపీ డే, చాలా హ్యాపీగా ఉండే. మళ్ళీ కలుద్దాం అనేసి మా అన్న ఆఫీస్కి అయితే బాయ్ చెప్పేశారు. నాకు హ్యాపీనే కాదు, ప్రౌడ్ గా కూడా ఉన్నింది చెప్పాలంటే. మై బ్రదర్ విల్ ఆల్వేస్ మేక్ అస్ ప్రౌడ్ ఫర్ షూర్ అనమాట. హీస్ సచ్ ఏ స్వీట్ హార్ట్ టు అవర్ ఫ్యామిలీ. ఓన్లీ పాజిటివిటీ అనమాట. మూమెంట్స్ టు రిమెంబర్ అంటారు కదా, అలాగా అనిపించింది. రేపు సండే ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఫుల్ కాళ్ళ నొప్పులు. డన్ ఫర్ ద డే అన్న, ఇట్లా పెట్టు. సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఎప్పుడు చూస్తాము కదన్నా నీ ఆఫీస్? ఏమి మళ్ళీ ఫ్యామిలీ డేకి పిలిచావా? బాయ్.